హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. నా డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ అండి. ఇది అన్నం, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సొరకాయని తీసుకుని ఇలా పీల్ చేసి దాన్ని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయ అయితే వేసుకోవాలి. సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకున్నాక దాని మీద అయితే లిడ్ పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి. అప్పుడు వాటర్ ఎక్కువ వస్తే సొరకాయలో ఇంకా వాటర్ పోయకుండానే ఉడికిపోతుంది. ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, సొరకాయలో నుంచి అయితే అలా వాటర్ వస్తూ ఉంటాయి. చాలా వాటర్ వస్తాయి. అసలు మనం వాటర్ పోసే పని ఉండదు, అదే ఉడికిపోతుంది. మగ్గిపోయింది సొరకాయ అయితే. మళ్ళీ లిడ్ పెట్టి కాసేపు వదిలేసేయాలి అలా. ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేశాను. కరివేపాకు ఇలా మధ్యలో వేస్తేనే దాని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. ఆయిల్లో ఫ్రై చేసేస్తే దాని ఫ్లేవర్ మనకి తెలియదు కర్రీలో. మళ్ళీ కాసేపు లిడ్ పెట్టి అయితే దాన్ని ఉడకనివ్వాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువ వేసాను. ఇంకో 1 స్పూన్ అయితే పడుతుంది. మా బాబు కారం ఎక్కువ తినడని నేను కొంచెమే వేసుకున్నాను. కారం వేసాక ఒక 1 మినిట్ మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. వాటర్ అయితే మొత్తం ఎగిరిపోయాయి. ఇప్పుడు కొంచెం పాలు పోసుకోండి. మీకు పాలు పోయడం ఇష్టం లేకపోతే ఒట్టి కర్రీ అయినా వండుకోవచ్చు, కానీ పాలు పోస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో. మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు పాలు కూడా చక్కగా మొత్తం ఎగిరిపోయాయి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, అందుకే నేను వేయలేదు. కొత్తిమీర వేసి ఫైనల్గా గార్నిష్ చేసుకోండి. టేస్టీ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.